హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్య బంధం 10వ భాగాన్ని వినేద్దాం. పొద్దున అర్చన లేచేసరికి అర్జున్ వసు ఒడిలో నిద్రపోతుంటే వసు సోఫాకి ఆనుకొని వెనక్కి వాలి పడుకుని ఉంది. ముందు అలా చూసి షాక్ అయిన వసు అర్జున్ గురించి ముందే తెలుసు కాబట్టి తనకి వేరే విధంగా అనిపించలేదు. చిన్నగా నవ్వుతూ లేచి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. ఫ్రెష్ అయి వచ్చి చూసేసరికి అలానే నిద్రపోతూ కనిపించారు. వీరిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమన్నా బయటపడట్లేదు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా కలుస్తారని అనిపిస్తోంది అని మనసులో అనుకుంటూ ఇంకిలా కాదు అని అనుకుని చిన్నగా అక్కడున్న ఫ్లవర్ వాజ్ని పడేసింది. ఆ సౌండ్కి మెలకు వచ్చిన అర్జున్ తనెక్కడ నిద్రపోయాడో గుర్తుకొచ్చి వెంటనే లేచి కూర్చున్నాడు. అయినా వసు లేవకపోయేసరికి మెల్లగా తనని డిస్టర్బ్ అవ్వకుండా తన రూమ్కి వెళ్ళిపోయాడు. అర్జున్ వెళ్ళాక వసు దగ్గరకొచ్చి మెల్లగా తట్టి లేపింది. అప్పటికి మెలకు వచ్చిన వసు చిన్నగా కళ్ళు తెరిచి, ఏంటి అర్జు ఇంత పొద్దున్నే లేపేశావు అంటుంది. ఏంటి పొద్దున్నేనా మేడం? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 9:30. ఇంకో అరగంటలో ఆఫీస్లో ఉండలేకపోతే తెలుసుగా అంటుంది నవ్వుతూ. ఏంటి అంటూ కళ్ళు పెద్దవిగా తెరిచి, ఇంతసేపు పడుకున్నానా అంటూ లేచింది. తను కూర్చుని ఉండడం చూసుకుని అప్పుడు జరిగింది గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకుంటూ లేచి రూమ్లోకి వెళ్ళిపోయింది. అప్పుడే అర్జున్ రెడీ అయి కిచెన్లోకి వెళ్తూ ఉంటే తన వెనకే కిచెన్లోకి వెళ్ళి అక్కడ స్టవ్ పక్కన ఖాళీగా ఉన్న చోట పైకి ఎక్కి కూర్చుని కాళ్ళూపుతూ అర్జున్నే చూస్తూ ఉంది అర్చన. ఏం మాట్లాడకుండా కాఫీ పెట్టి అచ్చుకిచ్చి టిఫిన్ రెడీ చేస్తున్నాడు. అర్చన కాఫీ తాగుతూ, బ్రో నైట్ నిద్ర బాగా పట్టిందా అంది నవ్వుతూ. అర్జున్ పని చేస్తున్న వాడల్లా ఆపేసి అర్చన వంక చూసి కంగారుగా, నువ్వు చూసావా అని అడిగాడు. అంటూ కళ్ళెగరేసింది. ఏంటి సంగతి అన్నట్టు. అర్జున్ చిన్నగా నవ్వి, ఏం లేదు, నన్ను తాగకుండా ఆపుతానంటూ అని నైట్ మొత్తం చెప్పి, అందుకే అలా, అంతేకాని మా మధ్య వేరే విధంగా ఏమీ లేదురా అని చెప్పాడు. ఉన్నా ఎవరు అడుగుతారన్నయ్య, మీరిద్దరు భార్యాభర్తలు, ఆ సంగతి మర్చిపోతున్నారు అంటుంది. చూడుమా, మనసులు కలవని మనుషుల మధ్య ఏ బంధం ఉన్నా అది లెక్కలోకి రాదు అంటాడు అర్జున్. అంటే నీకు మా వసు అంటే అంటూ అడగబోతున్న అర్జున్ ఆపి, అభిమానం, ఇప్పుడు ఒక స్నేహితురాలిగా ఇష్టం అంతే అని నవ్వుతాడు. చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోతుంది అర్జు. వసు పెళ్లికి విలువ ఇస్తూ నిన్ను ఒప్పుకుంది, కానీ నువ్వు అసలు అది పెళ్ళే కాదంటున్నావు అని మనసులో అనుకుంటూ, పోనీలే ఫ్రెండ్స్ అయినా అయ్యారు కదా అని నవ్వుతూ ఉంటుంది. అంతలోని వసు అర్చన ఎక్కడా అని అంటూ పిలవడంతో అర్జున్ కాఫీ కలిపి వసుకిచ్చి, టిఫిన్ చేసి వెళ్ళండి వసు గారు అని చెప్పడంతో సరే అని తినేసి వెళ్తుంది. ఆఫీస్కి వచ్చాక అర్జు అసలు వసు ఏమనుకొని అర్జున్తో స్నేహం చేస్తుందో తెలుసుకోవాలి అనుకుంటుంది. బేబీ బాగా నిద్ర పట్టిందనుకుంటా నైట్ అంటూ నవ్వుతుంది అర్చన. లేట్గా పడుకున్నాను కదే అందుకే అంటూ అర్చన నవ్వుతూ చూడడం చూసి, చూసేసావా అంటుంది వసు. చూశాను, కానీ ఏంటా ప్యాచప్ అంటుంది. అచ్చు అలా ఏం కాదు, నేను కేవలం ఒక స్నేహితురాలుగా తనకి సహాయం చేయాలనుకున్నాను అంతే. అంతేనా? మరి నీ మనసులో అర్జున్ గురించి ఏమనుకుంటున్నావు? ఏమనుకోమంటావు అంటుంది. నేను అనుకోమంటే మాత్రం అనేసుకుంటావా ఏంటి అంటుంది అర్చన. వసు నవ్వి, అచ్చు బేబీ, నాకు తెలుసు నా గురించి నువ్వు కంగారు పడుతున్నావని. నాకు నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పాలి తెలుసా అంటూ అర్చనని హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది. అబ్బా చాలు కానీ ముందు మాట దాటేయకుండా నీ మనసులో ఉన్నదేంటో చెప్పు అని అడుగుతుంది. అవునే, నేను అర్జున్ని ఇష్టపడుతున్నాను, కానీ అది ప్రేమో ఏమో నాకు తెలియలేదు, కానీ అందుకే స్నేహం అని దగ్గరయ్యాను. ఒకవేళ నాకు అర్జున్ మీద ఉంది ప్రేమని తెలిస్తే మాత్రం అర్జున్ని వదులుకోను, జీవితాంతం అలా దూరంగా అయినా చూస్తూ బ్రతికేస్తా అంటుంది. ఆ మాట నవ్వు చాలు, మీరిద్దరు కలిస్తే మొదట సంతోషపడేది నేనే అంటూ వసుని చుట్టేసి నవ్వుతుంది అర్చన. ఇదంతా అటుగా వెళ్తున్న అభి విని, అయితే వీళ్ళిద్దరు ఇంకా దూరంగానే ఉంటున్నారనమాట. ఈ దూరాన్ని మరింత దూరం చేసి వసుని నాకు దగ్గర చేసుకుంటా అని ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ అర్జున్ బ్యాంకుకి వెళ్ళి మిగతా ల్యాండ్ శాంక్షన్ కోసం అన్నీ పూర్తి చేసి తన కంపెనీ పెట్టబోయే బిల్డింగ్కి వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాడు. అలాగే తన ఆఫీస్కి ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తూ వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు. అమ్మా అంటాడు. నాన్న చెప్పరా అంటుంది కాంతం. మన కంపెనీకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను, ఏం పేరు పెట్టమంటావు అని అడుగుతాడు. నా కోడలు వచ్చాకేరా నువ్వు మారావు, కాబట్టి నువ్వేం చేసినా నా కోడలు పేరు మీదే చేయాలి అంతే అంటూ నవ్వుతారు కాంతం. వసు ఇండస్ట్రీస్ అని మనసులో అనుకొని, జీవితంలో ఎలాగో కలిసి బ్రతకలేను, కనీసం పేరుతో అయినా కలిస్తే అని అనిపించి ఏవి ఇండస్ట్రీస్ అనుకొని, అమ్మా ఏవి ఇండస్ట్రీస్ ఎలా ఉందమ్మా, అవి మా ఇద్దరు పేర్లు అని అమ్మకి చెప్పాడు. బాగుందిరా, మీరు జీవితంలో కూడా కలిసిపోవాలి అనుకుంటూ ఇంకా ఉంటాను అని పెట్టేస్తారు.
సరే అంటూ ఆ రోజంతా ఆఫీస్ పని మీద ఉండిపోతాడు అర్జున్. వసు వచ్చేసరికి ఇంట్లో అర్జున్ లేకపోవడం చూసి ఇంకా తనే వంటంతా చేసి అర్జున్ కోసం చూస్తుంది. కాసేపటికి అర్జున్ రాగానే ఇద్దరు కలిసి భోజనం చేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడే వసు కనిపిస్తుంది. మళ్ళీ వెళ్ళిపోతాడు తాగడానికని. అందుకే బాగా ఆలోచించి నైట్ అర్జున్తో తన పెట్టబోయే ఆఫీస్ గురించి అలానే తన ప్లాన్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇలా రకరకాల కారణాలతో మ్యాక్సిమం నైట్ తన టైంతో స్పెండ్ చేస్తుండడంతో అర్జున్ కూడా బార్కి వెళ్ళడం తగ్గించేశాడు. ఎప్పుడైనా అంజలి బాగా గుర్తుకొస్తుంటే మాత్రం వెళ్తున్నాడు. ఇలా రోజులు ఫాస్ట్గా గడుస్తున్నాయి. అన్నీ సమకూరి తమ కంపెనీ స్టార్ట్ చేసే రోజు రానే వచ్చింది. కంపెనీ పేరు ఎవరికీ అర్థం కాలేదు. అర్చనకు మాత్రం అర్థమైంది కానీ అడగలేదు. వసు అయితే పట్టించుకోలేదు కూడా. ఇంకా కంపెనీ స్టార్ట్ అయింది కాబట్టి అర్జున్ పూర్తిగా పనిలో పడిపోతాడు. లేట్ నైట్స్ రావడం, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేవాడు. కిచెన్ మొహం చూసిందే లేదు. వసుని అన్నీ చేస్తూ తను కూడా అర్జున్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తున్నా తన మనసుకి సర్ది చెప్పుకొని ఊరుకుంటుంది. ఒకరోజు సండే. ఆ రోజు అర్చన కూడా ఇంటికి రాలేదు. పని ఉందని వేరే ఊరు వెళ్ళాలి వాళ్ళ ఫ్యామిలీ అంతా అని. ఒక్కతే అలా ఉండలేక అర్జున్ కోసం చూస్తుంది. అర్జున్ రాకపోయేసరికి ఇక ఉండలేక అర్చనకి ఫోన్ చేసి అర్జున్కి కాన్ఫరెన్స్ కలపమంది. సరే అని అర్చన కలిపింది ఫోన్. అర్జున్ అర్చన నెంబర్ చూసుకొని నవ్వుతూ చెప్పరా అన్నాడు. తన గుండె ఎందుకో వేగంగా కొట్టుకుంటే ఎందుకు అనుకుంటూ ఆలోచిస్తూ. నమస్కారం సార్, నా పేరు వసు. నేను ఇక్కడే మీ ఇంట్లో ఒక రూమ్లో ఉంటాను అంటుంది కోపంగా వసు. తన గుండె వేగం తగ్గేసరికి నవ్వుతూ అవునా మేడం, ఏం కావాలి మీకు అంటాడు. అర్జున్ అని మా ఇంట్లో టెనెంట్ ఇప్పుడు ఫ్రెండ్ కూడా అయ్యాళ్లే, ఆయన గారు కావాలండి అంటుంది. సారీ మేడం, ఆయన కొంచెం బిజీగా ఉన్నాడు, నాతో చెప్పండి ఏంటో అంటూ నవ్వుతూ ఉంటాడు అర్జున్. మీతో నాకేం పని చెప్పడానికి, అయినా చెప్తాను వినండి. ఆయన చెల్లిగారు ఊరు వెళ్ళింది. ఆయనేమో ఇంట్లో ఒక మనిషి ఉందని సంగతి కంపెనీ పెట్టడంతోనే మర్చిపోయాడు. నేను కూడా సర్దుకుంటున్నాను కానీ ఇవాళ చాలా బోర్ కొడుతుంది. మళ్ళీ ఒంటరని ఫీలింగ్ వస్తుంది. నాకు ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు అర్జెంటుగా కావాలి అంటుంది ఏడుపు వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ. అంతా వింటూ తనకి ఏడుపు వస్తుంటే అర్జున్ వెళ్ళాలి అని ఏం మాట్లాడకుండా వింటూ ఉంటాడు. ఒంటరి అనే మాట వసు నోటిలో నుండి రావడమే ఎంతో బాధగా అనిపించింది అర్జున్కి. అసలు వసుని పట్టించుకోవడం మానేసినందుకు తన మీద తనకే కోపం వచ్చేస్తుంది. ఇంకా నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కార్లో కూర్చొని మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అవునా చిన్నమ్మ, నిన్నంత నెగ్లెక్ట్ చేస్తున్నాడా? అవును అంటుంది కంప్లైంట్ చేసినట్టుగా వసు. సరే అయితే నేను తనని ఇంటికి పంపించనా మరి అంటాడు అర్జున్. వసు కాసేపు ఆలోచించి మళ్ళీ వద్దులే పాపం, తన కెరీర్ కోసం కష్టపడుతున్నాడు, నేను డిస్టర్బ్ చేయకూడదు, ఏదో లోన్లీగా అనిపించి అడిగాను, తనని ఏమనుకు, పంపించకు సరేనా అంటూ అర్చనను కూడా రేపు వచ్చేవే ఉంటా అంటూ ఫోన్ పెట్టేస్తుంది. బ్రో స్టార్ట్ అయ్యావా అంటుంది అర్చన. ఇంకో 5 minutes తన ముందు ఉంటా అంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఇద్దరే అనుకుంటూ నవ్వుకుంటుంది అర్చన. వసు ఫోన్ పెట్టేసి సోఫాలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. అర్జున్ బాగా గుర్తుకొస్తుంటే ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, నేను ప్రేమించే ఎవరూ నాకు దగ్గర కాదు అనుకుంటుంటే కళ్ళ వెంబడి నీళ్లు వస్తుంటే తడవకుండా అలానే ఉండిపోయింది. 5 నిమిషాల్లో ఇంటి ముందుకొచ్చిన అర్జున్కి మనసంతా గందరగోళంగా ఆందోళనగా ఉండడంతో మెల్లగా లోపలికెళ్ళాడు. అక్కడ ఏడుస్తూ ఉన్న వసుని చూడగానే మనసుకెందుకో బాగా బాధగా అనిపించింది. ఒక్కసారి దగ్గరికెళ్ళి హత్తుకోవాలనిపించింది. ముందుకు అడుగు వేసి తనకి ఆ అర్హత ఉందా అని తానే ప్రశ్నించుకొని అక్కడే ఆగిపోయి చిన్నమ్మా అంటూ పిలిచాడు. పిలుపుకి ఉలిక్కి పడి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా అర్జున్ ఉండేసరికి సంతోషం వేసిన అంతలోనే అలిగినట్టు ఫేస్ పెట్టి అలానే కూర్చుంది. అర్జున్ దగ్గరికెళ్ళి పక్కనే కూర్చుని సారీ అంటూ చెవులు పట్టుకొని కూర్చున్నాడు. వసు అర్జున్ని అలా చూసేసరికి ఒక్కసారిగా నవ్వేసి ఉండు కాఫీ తెస్తాను అని లేచింది. వెళ్తున్న వసు చేయి పట్టుకుని కూర్చోబెట్టి నువ్వు ఉండు చిన్నమ్మ, నేను కలుపుకొస్తాను కదా మనిద్దరికి అంటూ లేచి రూమ్కెళ్ళి డ్రెస్అప్ అయి కిచెన్లోకి వెళ్ళాడు. వసు అర్జున్ వెనకాలే కిచెన్లోకి వెళ్ళి కిచెన్ స్టాండ్పై కూర్చుని అర్జున్నే చూస్తూ ఉంది. అర్జున్ వసుని చూసి కాఫీ కలిపి తనకి ఒక కప్ ఇచ్చి ఇంకోటి తీసుకుని తన పక్కనే ఆ స్టాండ్ కానుకొని నించుని తాగుతూ ఉన్నాడు. ఎన్నాళ్ళైంది నీ చేతి కాఫీ తాగి అంటూ నవ్వింది వసు. అర్జున్ వసు వంక చూస్తూ ఇవాళ వంట కూడా నేనే చేస్తా, నీకేం తినాలనిపిస్తుందో చెప్పు అన్నాడు అలానే నవ్వుతూ. నాకా, ఏమో నువ్వేం వండినా నాకు ఓకే అంటుంది చిన్నపిల్లల. సరే అయితే నేనే వండుతా కానీ రేపు నీ ఆఫీస్కి సెలవు పెట్టుమా అంటాడు. ఎందుకు అర్జున్ బాబు అంటుంది ఆట పట్టిస్తూ. అది ఎందుకంటే మన ఆఫీస్కి వెళ్దాం, ఒకసారి నేను అందరికీ పరిచయం చేయాలి అంటాడు. ఏమని అని అడుగుతుంది ఆశగా. అదే మన కంపెనీలో ఇంకో షేర్ హోల్డర్ నువ్వే అని అంటాడు మామూలుగా. వసు ఆ మాటకి డిసప్పాయింట్మెంట్ అయి సరే అంటుంది మెల్లగా.
వసు సాడ్గా ఉండేసరికి తన మూడ్ మార్చాలని బయటికెళ్దాం రెడీ అయ్యిరా చిన్నమ్మ అంటాడు. వసు అలాగే అని తలూపి రూమ్లోకి వెళ్ళి బయటికి వస్తుంది. ఈ మధ్య వసు అర్జున్ కొంచెం దగ్గరయ్యారు. అందుకే గారు అని పిలుచుకోవట్లేదు. కానీ అర్జున్ మాత్రం ఇంకా అంజలిని తలుచుకుంటూ వసుపై ఇష్టం ఉన్నా అది అభిమానం మాత్రమే అనుకుని సర్ది చెప్పుకొని కాలం గడిపేస్తున్నాడు. వసు మాత్రం అర్జున్ని ప్రేమించడం మొదలుపెట్టింది. కానీ అర్జున్కి ఇష్టం లేకుండా తన మనసులో మాట చెప్పాలని అనుకోవట్లేదు. వసు బయటికి రాగానే ఇద్దరు కలిసి బయటికెళ్ళి కాసేపు సమయం గడిపి ఇంటికొచ్చారు. నెక్స్ట్ డే అర్జున్ చెప్పినట్టే ఆఫీస్కి లీవ్ పెట్టి అర్చనాను కూడా తీసుకుని అర్జున్ కంపెనీకి బయలుదేరింది. అర్జున్ కూడా అందరికీ వసుని షీల్డ్ హోల్డర్ కానీ పరిచయం చేసి క్యాబిన్కి తీసుకెళ్తాడు. అక్కడ ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా వసుకి వాళ్ళ చెల్లి దగ్గరుండి, అర్జున్కి వాళ్ళ తమ్ముడు దగ్గరుండి కాలు వస్తుంది. ఫోన్లో విన్నదాన్ని బట్టి ఇద్దరు ముఖముఖాలు చూసుకుని అచ్చుతో పాటు కారులో బయలుదేరారు. ముగ్గురు కలిసి వసు వాళ్ళ ఊరు వెళ్లారు. ముందు ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో ఎవరూ కనపడలేదు. ఇంకా చేసేదేమీ లేక వసు తన చెల్లి స్వర్ణలతకి కాల్ చేసింది. అక్క అంటూ ఏడుస్తుంది స్వర్ణ. ఎక్కడున్నావురా? మేమింటికొచ్చాం అంటుంది వసు. అంటూ గబగబా పరిగెత్తుకుని రూమ్ నుండి బయటకొచ్చి అక్క అంటూ వసుని చుట్టేసి ఏడుస్తుంది స్వర్ణ. స్వర్ణ ఎందుకురా? ఏమైంది? ఇలా ఏడుస్తున్నావే అంటూ తనని ఓదార్చింది. అక్క అంటూ ఏడు పాపుకొని వాళ్ళు బయటే ఉండడం గమనించి అయ్యో లోపలికి రండి అంటూ దారి వదిలింది స్వర్ణ. ఇంట్లో ఎవరూ లేరా స్వర్ణ అంటుంది వసు. అది అమ్మ పొద్దున్నే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందక్క. నాన్న పొలంకి వెళ్ళారు, వచ్చే టైం అవుతుంది అంటూ బాధగా చెప్తుంది. నిన్ను ఒక్కదాన్నే వదిలేసి పిన్ని ఊరు వెళ్ళిందా? ఎందుకు? నాకు పెళ్లి సంబంధం కుదర్చడానికి అంటుంది ఏడుస్తూ. ఊరుకోరా, ఏడవకు, మేమొచ్చాంగా, ఏదో ఒకటి చేసి పిన్నిని ఒప్పిస్తాంలే అంటూ స్వర్ణాన్ని ఓదారుస్తూ కూర్చుంది. వసుని చూస్తూ అర్జున్, అచ్చు ఇద్దరు నవ్వుకుంటూ నించుంటారు. కాసేపటికి కానీ వాళ్ళు ఉన్నారనే విషయం గుర్తుకు రాలేదు ఇద్దరికి. ముందుగా స్వర్ణాన్ని తేరుకొని క్షమించండి బావగారు, నేను అక్కని చూసి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకే అంటూ చిన్నగా నవ్వి అర్జున్ చేతిలో బ్యాగ్ తీసుకుని రండి ఫ్రెష్ అవుతురు కానీ అంటూ ముందుకు కదిలింది. హలో పాప, నేను కూడా వచ్చాను, మీ అక్క బావ మాత్రమే కాదు అంటుంది సీరియస్గా అర్చన. స్వర్ణ వెనక్కి తిరిగి మా అక్కని నేను ఇలాగే మర్యాద చేశానా? నువ్వు కూడా ఏంటక్క, పద మన రూమ్కి, మనం చాలా మాట్లాడుకోవాలి అంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంది స్వర్ణ. చలాకి పిల్ల అంటూ నవ్వుతూ ఉంటాడు అర్జున్. మరదల పిల్ల బ్రో నీకు అంటుంది అర్చన. అర్జున్ అర్చనను చూసి సరళే వెళ్ళిపో అంటాడు. వసుని చూసి దగ్గరికి వెళ్ళి మీ సంబంధం నాకు ఇష్టమే వసు గారండి, మరి పెళ్ళెప్పుడు పెట్టుకుందాం అంటాడు నవ్వుతూ. వసు నవ్వుతూ నాకింకా మీ సంబంధం ఓకే కాదు అంటూ అయినా పిన్నిని ఎలా ఒప్పించడం అంటూ కంగారు పడుతుంది. అర్జున్ వసు చేతుల్ని పట్టుకుని కంగారు పడకుండా హ్యాపీగా ఉండు, నేను చూసుకుంటా సరేనా అంటాడు. అని అది మరి ఇక్కడ ఉన్నన్ని రోజులు నా గదిలోనే ఉండాలి అంటుంది ఇబ్బందిగా. పర్వాలేదు, నా ఫ్రెండ్ గదే కదా, ఉంటాను, నాకేం ఇబ్బంది లేదు అంటాడు నవ్వుతూ. ఏం నవ్వురా బాబు, నాకున్న టెన్షన్స్ అన్నీ నీ నవ్వుతూ పోగొడతావు అనుకుంటూ రూమ్కి వెళ్ళింది వసు. ఒకసారి ఇల్లంతా చూశాడు. టాప్లెస్ హాల్, చుట్టూ రూమ్స్, బాగుంది, తనకి చాలా నచ్చింది. మనసు కూడా ప్రశాంతంగా అనిపించి వసు వెనక్కి రూమ్కి వెళ్ళాడు. రూమ్కి వెళ్ళేసరికి ముగ్గురు కూర్చొని బాతాకాని కొడుతున్నారు. అర్జున్ వెళ్లడంతో స్వర్ణ లేచి నించుంది. అదేంటి స్వర్ణ లేచి నించున్నావు అన్నాడు అర్జున్. అంటే కేవలం మీరు మా అక్క భర్త అయితే ఏడిపించేదాన్ని, కానీ ఇప్పుడు మీరు కమల్కి అన్నయ్య కూడా కదా, అంటే బావగారు అవుతారు కదా, అందుకే అంటూ నించుంది. మనలో మనకు మర్యాదలు ఎందుకులే గాని నువ్వు నన్ను మీ అక్క భర్తగానే చూడు, అప్పుడు నీకు ఇబ్బంది ఉండదు అంటూ చెప్తాడు అర్జున్. నిజంగా అంటూ నవ్వుతూ ఓకే బావా ఉండండి, మీ అందరికీ కాఫీ తెస్తాను అంటూ వెళ్ళింది స్వర్ణ. ఏమైనా చెప్పిందా, ఏం జరిగిందో అంటాడు అర్జున్. లేదు, ఇంకా నువ్వు వచ్చాకే చెప్తా అంది. ఇందులో స్వర్ణ అందరికీ కాఫీ తెచ్చిచ్చి తను కూడా కూర్చుంది. ఇప్పుడు చెప్పమ్మా, ఎందుకు మీ అమ్మ ఒప్పుకోవటం లేదు అన్నాడు అర్జున్. అది కమల్ మీ తమ్ముడని తెలిసి మా అక్కని ఇచ్చిన ఇంటికి నన్ను ఇవ్వను అంటుంది. అలానే కమల్ కూడా ఇంకా సెటిల్ అవ్వకపోవడంతో అది కూడా కారణంగా చూపించి నాకు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో డబ్బులున్న సంబంధం తీసుకొస్తానని వెళ్ళింది అని తలదించుకుంటుంది స్వర్ణ. ఆ మాటకి వసు కూడా చాలా బాధగా అనిపించింది. పిన్నికి నేనంటే నీ గిట్టదనుకున్నా కానీ నాకు సంబంధించిన వాళ్ళన్నా నచ్చదా అనుకుంది. మీ అమ్మగారి సంగతి అలా ఉంచు, మీ నాన్నగారి మాట ఏంటి అంటుంది అర్చన. ఆయన చాలా ఆనందపడ్డారక్క, అక్కతో పాటు నేను ఇక్కడే ఉంటానని చాలా సంతోషించారు. సరే, నువ్వేం ఆలోచించుకు స్వర్ణ, కొంచెం ఓపికగా ఉండు, మీ అమ్మగారిని రానివ్వు చూద్దాం అంటాడు అర్జున్. వీళ్ళు మాటల్లో ఉండగా వెంకట్ గారు రావడంతో వసు గమనించి నాన్న అంటూ ఎదురెళ్ళింది. అర్జున్ అర్చన కూడా బయటకొచ్చారు. వసు మాట విని వెంకట్ గారు ముందు ఆశ్చర్యపోయారు. తర్వాత అల్లుడు కూడా కనపడగానే ఆనందపడిపోయి అల్లుడు గారు అంటూ వాళ్ళకి చేయాల్సిన మర్యాదలు అంటే
కాఫీ ఇవ్వడాలు ఏమైనా స్నాక్స్ అవి పెట్టించడం చేసి హాల్లో సోఫాలో కూర్చోబెట్టి మాటలు కలిపారు. మా తమ్ముడు గురించి మీ అభిప్రాయం ఏంటి మావయ్య అని అడిగాడు అర్జున్. నిన్ను చూశాక నీ తమ్ముడు గురించి ఆలోచించడానికి ఏముంటుంది బాబు, అయినా దాన్ని కన్న తండ్రిగా నీ గురించి తెలుసుకున్నట్లు మీ తమ్ముడు గారి గురించి కూడా తెలుసుకున్నాను. చిన్న వయసే అయినా చాలా కష్టపడే వ్యక్తిత్వం, పెద్దలంటే గౌరవం. మా అమ్మాయితో ప్రవర్తించే తీరు కూడా గమనించాను. నాకు అన్ని విధాలా నచ్చాడు. కానీ గీతకి ఈ సంబంధం ఇష్టం లేనట్టు ఉంది అంటారు ఎలా చెప్పాలో అర్థం కాక సంశయిస్తూ. ఆ విషయం నాకు వదిలేయండి మావయ్య, నేను చూసుకుంటాను. మా తమ్ముడు అని చెప్పట్లేదు కానీ ఒకానొక సమయంలో వాడే పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుని మా అమ్మని నాన్నని చూసుకున్నాడు. మీ అమ్మాయిని తన అమ్మలాగే చూసుకుంటాడు. స్వర్ణ చాలా లక్కీ అంటాడు నవ్వుతూ అర్జున్. హా, మా వసులాగా అంటాడు నవ్వుతూ వెంకట్. ఆ మాటకి తృప్తిగా నవ్వింది వసు. అర్జున్ కొంచెం బాధపడినా అది ఎవరికీ కనపడనివ్వలేదు. ఇందులో పిన్ని గారు, అదే గీత గారు రాగానే వచ్చారు. అక్కడ వీళ్ళని చూసి ముందు ఆశ్చర్యపడినా తర్వాత కూతురే పిలిపించి ఉంటుందని స్వర్ణ వంక కోపంగా చూసింది. స్వర్ణ ఎటో చూసింది. ఆమె చూపుల్ని తప్పించుకోవడానికి వచ్చిన వస్తుని ఎలానో పట్టించుకోదు. కానీ ఇంటి అల్లుడు పలకరించకపోతే బాగోదని, బాగున్నావా బాబు అంటూ పలకరించింది. హా ఆంటీ, బాగున్నాను, మీరు బాగున్నారా అంటాడు. హా, ఏదో ఇలా ఉన్నాను అంటూ అర్చనాను కూడా పలకరించి తన రూమ్కి వెళ్ళిపోయింది. స్వర్ణ, మీ అమ్మగారిని నేను ఏమైనా అడిగితే నేను చెప్పలేదు, వాళ్ళకి తెలిసి వచ్చారో లేక తెలియకొచ్చారో నాకు తెలీదు అని చెప్పు, సరేనా అంటాడు అర్జున్. సరే బావా అంటూ కాఫీ పట్టుకొని అమ్మ దగ్గరికి వెళ్ళింది. గీతగారు అదే విషయం అడగడంతో తన బావగారు చెప్పినట్టే చెప్పింది. గీతగారు ఇంకా స్వర్ణాన్ని ఏమీ అనలేదు. అమ్మయ్య అనుకుంటూ బయటకొచ్చి వాళ్ళ బావకి థ్యాంక్స్ చెప్పింది. రాత్రికి అందరూ భోజనాలు ముగించుకొని ఎవరి గదికి వాళ్ళు వెళ్లారు. కానీ స్వర్ణ, అర్చన, అర్జున్ కాసేపు మాట్లాడుకోవాలన్నట్టు అక్కడే ఆ వెండి వెన్నెల్లో ఆరు బయట మంచం వేసుకొని కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అర్జున్ మాత్రం ఆ వెన్నెలని చూస్తూ గతంలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు సేమ్ ఎగ్జామ్స్ లాస్ట్ డే కావడంతో అర్జున్కి అంజలిని చూడాలనిపించి మెసేజ్ చేశాడు. అంజు అంటూ పిలిచాడు అర్జున్. హా అర్జు, ఇవాళే లాస్ట్ డే ఈ సేమ్కి, రేపు నేను ఊరు వెళ్ళిపోతున్నాను. అయ్యో అవునా, అయితే బాయ్, హాలిడేస్ అయ్యా కలుద్దాంలే అంటుంది అంజలి. నిన్ను అంటాడు కోపంగా అర్జున్. అంజలి నవ్వుతుంది. చాలు, నేను అలిగాను పో అంటాడు అర్జున్. డార్లింగ్ అంటూ పిలుస్తుంది అంజలి. ఆ మాటకి కరిగిపోయి హా అని రిప్లై ఇస్తాడు. అలగకు, ఏం కావాలో చెప్పు అని అడుగుతుంది. నాకు నిన్ను చూడాలని ఉంది అంటాడు అర్జున్. పొద్దున క్యాంపస్లో చూసావుగా అంటుంది అంజలి. ఆ చూడడం కాదు, సర్లే నేను కలవాలి అని ఉంది. ఇంకా ఏముంది అని అడిగింది అంజలి. ఇంకా నువ్వు కలిస్తే చెప్తాను చిన్నమ్మ అని టైప్ చేసి మళ్ళీ డిలీట్ చేసి సెండ్ చేశాడు. ఎక్కడ, లైబ్రరీలో కలుద్దామా అంటుంది. ఎందుకు, ప్రిన్సిపల్ రూమ్లో కలుద్దాంలే, బాగుంటుంది అంటాడు అర్జున్. అంజలి నవ్వుకుంటూ సరే చెప్పు, ఈవినింగ్ కలుద్దామా మరి కాలేజీలో? నోరు ముసుకొని మన ప్లేస్కి వచ్చాయి ఈవినింగ్ అంటూ బాయ్ అని పెట్టేశాడు అర్జున్. అంజలి నవ్వుకుంటూ మళ్ళీ క్లాస్ వినడంలో మునిగిపోతుంది. కాలేజ్ అయిపోయి కానీ అర్జున్ ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడి హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బీచ్కి వెళ్ళిపోతాడు. అంజలి కూడా అందంగా రెడీ అయ్యి బీచ్ దగ్గరకు వస్తుంది. చీకటి పడుతుంది. అంజలి రాలేదేంటి అని అంటూ ఫోన్ చేద్దామని చేతిలోకి తీసుకున్నాడు. ఓయ్ హలో, వచ్చేసాను అంటూ వెళ్ళి అర్జున్ ముందు నించుంటుంది. వైట్ పంజాబీ డ్రెస్లో ఎంతో ముద్దుగా కనిపిస్తున్న అంజలిని ఒకసారి చూసుకుని నవ్వుతూ రెండు చేతులు చాపాడు. చాలా రోజుల తర్వాత కలుసుకోవడంతో అంజలి కూడా పరుగున వెళ్ళి అర్జున్ చేతిలో వాలిపోయింది. ఇద్దరు అలా ఎంతసేపు ఉన్నారో కూడా తెలియకుండా ఉన్నారు. అర్జున్ తేరుకొని, అంజు లేట్ అవుతుంది, మీ వాటిని ఏమైనా అంటారేమో అంటాడు వెళ్ళిపోతుందని కొంచెం బాధగా. నువ్వేం ఫీల్ అవ్వకురా, రేపటి నుండి నీ ఫేస్ కూడా చూడడానికి ఉండదు కదా, అందుకే ఇంటికి వెళ్తున్నానని చెప్పాను. అంటే నైట్ అంతా నాతోనే ఉంటావా అంటాడు ఆనందంగా. ఓయ్ హలో, నైట్ అంతా నీతో ఉంటే ఇంకేమైనా ఉందా అంటూ మా ఫ్రెండ్స్ ఇక్కడే బయట అపార్ట్మెంట్లో ఉంటుంది, తన దగ్గరికి వెళ్తాను అంటుంది. పోనీలే, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం, ఓకేనా అంటాడు నవ్వుతూ. అంటూ అర్జున్ రెండు బుగ్గలు లాగి ముద్దు పెట్టుకుంటుంది. నేనేమైనా చిన్న పిల్లని అనుకుంటున్నావా అంటాడు. లేదే అంటుంది. మరి ఆ ముద్దు పెట్టుకోవడం ఏంటే అంటూ అంజలిని వెనక నుండి హక్ చేసుకుని తన భుజంపై తలపెట్టి కూర్చున్నాడు. అంజలి అర్జున్ జుట్టులోకి వేలు పోనిచ్చి నిమురుతూ ఉంటే అర్జున్కి కూడా ఏదోలా అనిపించి అంజలి భుజంపై చిరుముద్దు పెట్టి అలా తన పెదవుల్ని మెడ మీదుగా పోనిచ్చి చెవు మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. తనలో కలిగిన భావాలకి ఇది అని పేరు పెట్టలేక ఆ హాయి బాగుంటే అర్జున్ని ఆపకుండా ఇంకా గట్టిగా పట్టుకుంటుంది అర్జున్ జుట్టుని. అర్జున్ కూడా తెలియని ఏదో హాయిలో ఉండి అంజలి చెవి దగ్గర నుండి పైకి తన పెదవుల్ని తీసుకెళ్లి ముద్దు పెట్టుకుని చిన్నగా కొరికాడు. అంజలి వెంటనే సిగ్గుపడి అర్జున్ గుండెల్లో ఒదిగిపోయింది. అంజు అంటూ పిలిచాడు.
అంది. నాకు తేనె రుచి చూడాలని ఉంది అంటాడు నవ్వుతూ. ఇప్పుడా? తేనెనా అంటూ. హనీ ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది అంటుంది. అసలే ముద్దు పెట్టడం ఆపేశాడని డిసప్పాయింట్మెంట్ అవుతూ. చిన్నగా అంజలి తన వైపుకు తిప్పుకొని ఫేస్ని పైకి ఆని ప్రేమగా తన కళ్ళలోకి చూస్తూ, అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఇక్కడ అంటూ తన మునివేళ్లతో అంజలి పెదవుల్ని టచ్ చేసి వదిలాడు. అంజలికి కొంచెం బెదురుగా ఉన్న నచ్చిన ప్రియుడు చెంతనే ఉండగా చిలిపి కోరికలకు తెరలేపిన తన మనసు అర్జున్కి నవ్వుతూ అంగీకారం తెలపడంతో అర్జున్ లీడ్ తీసుకున్నాడు. సున్నితమైన అంజలి అదరాలను తన పెదవులతో చిన్నగా టచ్ చేస్తూ తన పంటితో చిరుముద్రలు చేస్తూ మెల్లగా మొదలుపెట్టి ఒక యుద్ధమే చేశాడు. ఆ యుద్ధంలో అంజలి కూడా అర్జున్కి అనుగుణంగా సహకరిస్తూ అర్జున్కి ఇంకా దగ్గరగా లాక్కుంటే అర్జున్ కూడా అంజలిని గట్టిగా హత్తుకున్నాడు. గాలి కూడా తమ మధ్య దూరనంతగా దగ్గరగా ఉన్నారిద్దరూ. చాలాసేపు అలానే ఉన్నారు. ఇక అంజలికి ఊపిరాడక అర్జున్ని కొడుతుంటే అప్పుడు వదిలాడు. అంజలి ఊపిరి ఫాస్ట్గా తీసుకుంటూ అర్జున్ గుండెలపై వాలిపోయింది. అర్జున్ అంజలిని పొదివి పట్టుకుని నవ్వుతూ, అంజు తేనె చాలా బాగుంది తెలుసా అంటాడు నవ్వుతూ అర్జున్. పో అర్జు అంటూ ఇంకా అర్జున్ గుండెల్లో ఒదిగిపోతుంటే ఇంకా గట్టిగా హక్ చేసుకుంటూ, మన ఫస్ట్ కిస్ ఇంత ఇంటెన్స్గా ఉంటుంది అనుకోలేదురా, కానీ నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను అంటూ కళ్ళు మూసుకున్నాడు. వసు కళ్ళు మూసుకున్న అర్జున్ని గమనిస్తూ చిన్నగా నవ్వుతూ ఉన్న అర్జున్ని కొత్తగా చూస్తూ మెల్లిగా తట్టింది. హా అంటూ కళ్ళు తెరిచేసరికి ఎదురుగా వసు నవ్వుతూ కనిపించేసరికి అంజలి కాదని తెలిసి తన మొహంపై నవ్వు మాయమైంది. నవ్వడం ఆపేసిన అర్జున్ని చూస్తూ బాధగా అనిపించేసరికి తన్నే సర్దుకొని ఏమైంది అని అడిగింది చిన్నగా. ఏం కాలేదు, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తాను అంటూ మెల్లగా రూంలోకి వెళ్ళిపోయాడు. వసు భుజంపై చెయ్యి వేసి, మనం కబుర్లు చెప్పుకోవడానికి మీ ఆయన నిన్ను వదిలేశాళ్లే అంటూ స్వర్ణ ముందు కవర్ చేస్తుంది అర్చన. వసుకి ఇదంతా మామూలే కదా అనుకుని తను కూడా స్వర్ణతో కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయింది. లోపలికెళ్ళిన అర్జున్కి అంజలి నవ్వు సిగ్గు అన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే మోసం చేయగలిగింది అని నమ్మలేక అలానే నమ్మకుండా ఉండడానికి లేక నరకం అనుభవిస్తూ నిద్రపోయాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.